ఒక ఆమె అయితే డైరెక్ట్ గా చాలా మంది వాడతారు, కానీ మా దగ్గర అట్లా వాడడం అనేది ఒక అపశకునం. అమ్మవారు తల్లి మాకు ఏదో ఒక నష్టం చేస్తుంది అన్నట్టుగా చెప్తుంది ఆమె. मुझे राखी बांधोगी ना दीदी? हाँ बांध दूंगी। आपके भाई है क्या दीदी? मेरा भाई गांव में है, इधर नहीं है। इस बार मैं ही तुम्हारा छोटा भाई हूँ दीदी। वही सोचकर ही तो राखी बांध रही हूँ भाई। ये लो दीदी। हमें नहीं पहनते भाई, क्या रीजन है? हम माता को मानते हैं, इसीलिए हम पीरियड्स में पैड्स नहीं पहनते, पहना पाप होता है। अगर आचार में मना भी करते पर हेल्थ के लिए जरूरी है ना अम्मा, तो यूज करना चाहिए ना। ऐसा मना करने से बॉडी को नुकसान होता, रूल से ज्यादा हेल्थ इम्पोर्टेंट है ना अम्मा। बुरा मत सोचो भाई, पहले से घर में वैसा ही बोलते आए हैं भाई। అంటే ఈ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల తరతరాలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా దీన్ని అపోహ నిజం అనుకొని తరతరాలు బ్రతికేస్తున్నాయి. దాని వల్ల ఎంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అనైజినిక్ గా ఉంటే ఏం జరుగుతుంది? బ్యాక్టీరియల్ గ్రోత్ పెరుగుతుంది, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు పుట్టకపోవడం ఇలాంటివి జరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి దేనికి కారణం అవుతాయి? ఖచ్చితంగా క్యాన్సర్ కి కారణం అవుతాయి ఇవన్నీ. సో అట్లీస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. రక్షాబంధన్ రోజు ఇలాంటి పీపుల్ ని కలవడం నిజంగా బాధాకరం. ఇలాంటి పీపుల్ ని కాదు, వాళ్ళ అలాంటి ఆలోచనలో ఉండడం నిజంగా బాధాకరం.